నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. తండ్రి, నీ సన్నిధిలోనికి వచ్చిన ఆయన మా హృదయపూర్వకముగా గానము చేయుటకు, మా ప్రార్థనా విజ్ఞాపనలను నీ పాదాల చెంత పెట్టుటకు, లోకములోనైనా పరిస్థితులను బట్టి అలిసిపోయి ఉన్న మమ్మల్ని నాయన నీ వాక్యముతోనైనా బలపరుచుటకు మీరు ఇష్టపడి ఉన్నారు. తండ్రి, ఇదిగో నాయన నీ వాక్యమును మా ఒడిలో పెట్టుకొని నాయన మీరిచ్చే వివేచన కొరకు ఎదురు చూస్తుండగా నాయన నీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. తండ్రి గద్దించినట్లుగా, తల్లి ఆదరించినట్లుగా, స్నేహితుడు మందలించినట్లుగా నాయన, తండ్రి ఉపాధ్యాయుడు నాయన బోధించున్నట్లుగా నాయన, తండ్రి నీ వాక్కులను నాయన బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను, నీ ఆత్మ సహాయాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. తండ్రి, నీకు మహిమకరముగా ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా, సంఘమునకు నాయన క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నాయన నీ ఆత్మ సహాయముతో నాయన మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘ కాపరి గారికి, తొలి వర్తమానాన్ని అందించిన సేవకులకి, సంఘమై ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మరి ఊహించని రీతిగా దేవుడు ఈ ప్రత్యేకమైన ఈ దినం మీ దగ్గరికి నడిపించాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. మరి మీతో కూడా ఈ చక్కటి సహవాసాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి మాటలను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, మందిరముతో ఒక అనుబంధాన్ని కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరముతో ఎందుకు అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, చాలా కాలం క్రిందట రిటైర్డ్ అయిపోయిన ఒక టీచర్ ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటూ ప్రతిరోజు వాకింగ్కి వెళుతూ, సాయంకాలపు వేళ మార్నింగ్ కూడా వాకింగ్ వెళుతూ వస్తుండేవాడు. అలా వస్తున్నప్పుడు ఒక కాన్వాయ్ ఆయన ఇంటి ముందుగా వెళుతున్నప్పుడు, ఈయన ఎవరు అంటే ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి. ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనగానే ఈ రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయుడు ఏం చేసేవాడు అంటే, మా జిల్లాకి అధికారి కదా, జిల్లాకి ప్రథమ పౌరుడు, ఆయన్ని గౌరవించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది కదా అని రోజు వెళుతున్న సమయానికి తన ఇంటి ముందు నిలబడి ఆయనకు గుడ్ మార్నింగ్ చెబుతూ ఇంట్లోనికి వెళ్ళేవాడు. సాయంకాలం కూడా అంతే. 3 నెలలు జరిగింది, 4 నెలలు జరిగింది, 5 నెలలు జరిగింది, 6 నెలలు జరిగింది. భార్యకి ఏమో విసుకొస్తుంది, ఈయన చెబితే వినట్లేడు అని. 6వ నెలలో కార్ డ్రైవర్ ఏం చేశాడంటే ఆ కలెక్టర్ వైపు చూసి, సార్, ఈ పెద్ద ఆయన మీకు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడండి అన్నాడు. ఎవరని చూసేసరికి కారు ముందుకు వెళ్ళిపోయింది. మీరు గమనించట్లేదు సార్, 6 నెలల నుంచి వచ్చి మీకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడు అన్నాడు. 6 నెలల నుంచి ఈయన ఇంత పద్ధతి ప్రకారంగా నాకు విష్ చేస్తున్నాడని సాయంకాలం గుర్తుపెట్టుకొని కాసేపు కారు ఆపాడు. కారు ఆపి అద్దం దించి ఇలా గుడ్ ఈవినింగ్ అండి అని వెళ్ళిపోయాడు. భార్య దగ్గరకు వచ్చి, చూసావా, నువ్వు 6 నెలల కాలాన్ని ఆలోచిస్తున్నావు,
నేను 6 కాదు, తర్వాత జరగబోయేదాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఇదిగో ఆయన కారు డోరు గ్లాస్ ఓపెన్ చేసి గుడ్ ఈవినింగ్ చెప్పాడు అన్నాడు. మరలా తెల్లవారింది. మరలా ఈయన నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఈసారి గట్టిగా గుడ్ మార్నింగ్ అండి అన్నాడు. మరలా సాయంకాలం అయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఈయన యథావిధిగా ఇంటి ముందు నిలబడి గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు. అంతే, కారు ఆపాడు. ఇంటి లోపలికి వచ్చాడు. ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అన్నారు. వెంటనే భార్యను కాఫీ పెట్టమన్నాడు. కాఫీ తాగాడు. నెమ్మది నెమ్మదిగా పరిచయం పెరిగింది. పరిచయం పెరిగిన తర్వాత ఏమైంది అంటే, ప్రతి ఈవినింగ్ కలెక్టర్ ఈయన దగ్గరకు వచ్చి టీ తాగుతూ కాసేపు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం అనేది అలవాటుగా మారింది. ఒక రోజు ఏంటంటే, కలెక్టర్ ఆఫీస్ లో ఈయనకు పని పడింది. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ డోర్లు ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసేసరికి ఇతను హాల్లో కూర్చున్నట్టుగా కనపడింది. వెంటనే కలెక్టర్ ఏం చేశాడంటే, ఆ మీటింగ్ మధ్యలో వచ్చి మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటే, చిన్న పని ఉండే అండి అన్నాడు. ఆ పని కోసం మీరు వస్తారా? సాయంకాలం ఎలాగో నేను ఇంటికి వచ్చేవాడిని కదా, అప్పుడు మీరు చెప్పొచ్చు కదా అన్నాడు. ఇంటికి స్నేహితులుగా మీరు వస్తున్నారు, కలెక్టర్గా నేనే మీ దగ్గరికి రావాలనగానే, ఏమండి మీరు వేరు నేను వేరు కాదండి, ఇవన్నీ పక్కన పెట్టండి అని ఆ ఫైల్స్ అతను తీసుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిపోండి అనేసి వెంటనే ఆ డ్రైవర్ని పిలిచాడు. కారులో డ్రాప్ చేయండి సార్ అని అన్నాడు. మరలా వెళ్ళాడు. వెళ్ళి మీటింగ్ అంతా ముగించుకొని ఆయన తీసుకొచ్చిన ఫైల్స్ అన్నిటి మీద సంతకాలు చేసి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కలెక్టరే పని చేయించుకునే స్థితి ఈ రిటైర్డ్ హెడ్ మాస్టర్కి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంట? ప్రతిరోజు ఈయన ఏం చేసేవాడు? ఆయన విన్నా వినకపోయినా చూసినా చూడకపోయినా ఏం చేసేవాడు అంటే, ఈ క్రమశిక్షణ ఒక రోజు ఏంటంటే కలెక్టర్ని దగ్గరికి చేసింది. మనం కూడా ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? ఈ రోజే ఏదో జరుగుతుందని కాదు. నీ క్రమశిక్షణను, నువ్వు వచ్చిన విధానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం ఎందుకు వస్తున్నామంటే, ఈ రోజు ఏదో అద్భుతం జరుగుతుందని కాదు. నెమ్మది నెమ్మదిగా ఆయనకు మనం ఏమవుతున్నాం? దగ్గర అవుతున్నాం. ఎంత దగ్గర అయిపోతామంటే దేవుని సన్నిధికి వస్తే, ఆయనే ఈ సన్నిధి ముగించుకున్న తర్వాత నీతో పాటు నీ ఇంటికి వచ్చే అంత దగ్గరైపోతాడు. ఒక కలెక్టర్ ఎలా ఇంటికి వచ్చాడో అలాగే ఈ ఆరాధనతో ఆయన దగ్గరికి మనం వస్తున్నాం. క్రమశిక్షణగా సంవత్సరము, 2 సంవత్సరములు, 3 సంవత్సరములు, 4 సంవత్సరములు దేవుడు చూస్తుంటాడు, దేవుడు వింటుంటాడు, దేవుడు ఆలోచిస్తుంటాడు. ఏదో ఒక రోజు నువ్వు అడిగిన దానిని ఆయన కాదు అని అనలేడు. నీతో పాటు నేను మీ ఇంటికి వస్తాను పద అంటాడు. దేవుడే మన ఇంటికి మనతో పాటు వస్తే, అయ్యో బాబోయ్, లాస్ట్ సండే మీ దగ్గరికి రావాలని నేనే అడిగాను సంఘ కాపరి గారిని. ఎందుకంటే నేను శ్రీకాకుళం దగ్గర మీటింగ్లో ఉన్నాను. శనివారం తెల్లవారితే ఆదివారం. అమ్మో, నా జీవితంలో ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆ దౌర్భాగ్యపు రోజు ఉండకూడదని ప్రార్థన చేస్తాను నేను. ఆయన ఇదిగో, నేను నీ సన్నిధిలోనికి రాని రోజంటూ, ఆదివారం అంటూ నీ సన్నిధిలో గడపని రోజు ఉండకూడదు. వెతుకుతున్నాను, వైజాగ్ వెళ్దామా? కొన్నిసార్లు ఏది తెలియకపోయినా ఎక్కడ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను ఆదివారం. ఎందుకంటే ఆయన సన్నిధి కదా. తెల్లవారుజామున 7 గంటలకు విజయవాడకు వచ్చేస్తాం. వెంటనే గోల్కొండ ట్రైన్ పట్టుకుంటే వెళ్ళిపోతాను కదా అనుకున్నాను. ఒకవేళ గోల్కొండ మిస్ అయింది అనుకోండి, 8 గంటలకు ప్యాసింజర్ ఉంటుంది, ఖమ్మంకు కరెక్ట్గా నేను చేరుకోగలను అని నేను అడిగాను. సరే అన్నాం. కానీ 11 గంటలకు రావాల్సిన ట్రైన్ 2 గంటలకు వచ్చింది. గోల్కొండ మిస్ అయిపోయింది. వందే భారత్ ఎక్కాం. వందే భారత్ ఎక్కి
అది టైం మెయింటైన్ చేసేసరికి వరంగల్ ఆరాధనకు నేను వెళ్ళిపోయాను. అది నేను రావాలని అడిగింది నేను మర్చిపోయాను. వస్తానని మీరు అన్నారు కదని సంఘ కాపరైతే మర్చిపోలేదు. అందుకే వెంటనే సరే ఈ సండే వద్దాం అనేసి అనుకున్నాను. ఈ సండే అన్ని అనుకూలించాయి. తెల్లవారుజామున 3:40కి ట్రైన్ దిగాం. 4 గంటలకు తమిళనాడు ట్రైన్ వచ్చింది. అంటే దేవుడు అనుకూలపరిస్తే నిజంగా అద్భుతాలు అనగానే ఏదో జరగటం కాదు, కానీ ఇదిగో మన జీవితంలో మనం చూడగలిగితే దేవుని సన్నిధికి రావటం కూడా ఏంటో తెలుసా, ఒక మహా అద్భుతం. ఎందుకంటే ఎన్నో వదులుకోవాలి, ఎన్నో త్యజించుకోవాలి, ఎన్నో శోధనలు మనం జయించితేనే గాని ఆయన సన్నిధికి రాంప్రేమన వారలారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళుతూ ఈ ఆదివారపు ఆరాధనకు వస్తున్నావంటే దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుడు నీ మీద దృష్టి ఉంచాడా? ఆయన నీతో కూడా ఉండగలిగే సమర్థుడు. ఆయన నీతో కూడా ఉంటే నీకు కొదువేంటి చెప్పు? ఈరోజు ఆయన దగ్గరికి వచ్చింది, ఇదిగో ఏదో ఒక రోజు నువ్వు ఆయనను నీ ఇంటికి తీసుకుని వెళతావు. అంటే ఆరాధన అనేది దేవుడికి మనల్ని దగ్గర చేసి ఒక అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉంటూ ఏదో ఒక రోజు ఇదిగో నీలో నేనుంటాను, నాలో నువ్వుండు ప్రభువా అని ఆయనకు దగ్గరయ్యే స్థితి ఈ ఆదివారపు ఆరాధన మనకు అనుగ్రహిస్తుంది ప్రియమైన వారలారా. కాబట్టి దేవునితో ఈ చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక చక్కటి మాటను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా గారు ఇశ్రాయేలీలను ఉద్దేశించి ఇశ్రాయేలీల హృదయాలు దేవుని వైపు తిరగాలి, దేవునితో ఒక బంధాన్ని కలిగి ఉండాలి అని ఇశ్రాయేలీలైన వారందరినీ ఒక పెండ్లి కుమార్తెగా దేవుని వైపుకు త్రిప్పబడాలి అని పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్న చక్కటి మాట. ఇక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించునట్టు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అన్నాడు. కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఎందుకు సంతోషిస్తాడు? మీరు ఆలోచించండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఎందుకు సంతోషిస్తాడు? ఒకరోజు సూర్యాపేటలో ఈ ఖమ్మం మీదుగా మేము ఒక వివాహానికి వెళ్ళాం. ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత సుమారుగా 11:30కు వివాహం స్టార్ట్ అయింది. పెళ్లి కుమారుడు వచ్చాడు, కూర్చున్నాడు. బంధువులు స్నేహితులందరూ వచ్చారు, కూర్చున్నారు. పాస్టర్ గారు పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి, ఆలస్యం అవుతుంది కదా అన్నారు. ఇప్పుడు 2 ప్రశ్నలు అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే, పెళ్లి కుమార్తెకి ఎందుకు ఆలస్యమైంది చెప్పండి. ఏం చేయాలి? అలంకరింపబడి తీసుకొని రావాలి. పెళ్లి కుమారుడు వచ్చి కూర్చున్నప్పుడు ఏ హడావుడి లేదు. ఈ పెళ్లి కుమార్తె అలంకరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పెళ్లిలో. ఈ మధ్య కాలంలో సంబంధాలు మాట్లాడేటప్పుడు కూడా మీ బట్టలు మీయి మా బట్టలు మాయి అంటారు. ఎందుకు? అబ్బాయి ప్యాంట్ షర్ట్ అయిపోయింది అంతే. ఇంకా అమ్మో అమ్మాయి బట్టలనే కానీ అమ్మో మనమే కొనగలంరా, వారి బట్టలు వారివి, మన బట్టలు మనవి. నిజమే కదా?
పాస్టర్ గారు పెళ్లి కుమార్తె ఇదిగో ఆహ్వానింపబడుతుంది అనగానే అందరూ లేచి నిలబడ్డారు. పాట పాడుతుండగా నెమ్మదిగా తీసుకుని వస్తున్నారు. నెమ్మదిగా తీసుకుని వచ్చేటప్పుడు అందరి ఫీలింగ్స్ ఏంటా, అమ్మయ్య పెళ్లి కుమార్తె వచ్చిందంటే పెళ్లి అయిపోద్ది. కానీ పెళ్లి కుమారుడు ఫీలింగ్ ఏంటి చెప్పండి? తొందరరా పెళ్లి అయిపోద్దనా? కాదు, ఆమెను చూస్తూ సంతోషిస్తున్నాడు. అలంకరింపబడి నా కొరకు సిద్ధపరచబడిన ఇదిగో వధువుగా తీసుకుని రాబడుతుంది పెండ్లి కుమార్తె. సంతోషిస్తున్నాడు ప్రేమను వారులారా. ఏమంటే ఆ దృశ్యాన్ని చాలా దగ్గరగా చూశాను నేను. వాక్యం అనగానే, బైబిల్ తీయగానే కాదు, మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నింటినీ నువ్వు మనసు పెట్టి ఆలోచించగలిగితే పరిశుద్ధాత్ముడు ఏది చూస్తున్నా, ఏది ఆలోచిస్తున్నా, ఏది కనబడుతున్నా మనతో మాట్లాడుతూ వాక్యపు లోతుల్లోనికి మనల్ని తీసుకుని వెళతాడు. నిజంగా ఆ స్థితిలోనికి వెళ్ళగలిగితే 66 పుస్తకాలు మన చుట్టూ ఉన్నట్టుగా ఉంటాయి. అది పుస్తకంగానే ఊహించుకున్నాం అనుకోండి, అది తీస్తేనే తప్ప వాక్యం వెలగదు మనకి. కానీ ఏ సందర్భాన్ని చూసినా దేవుని వాక్కులలోనికి మనం వెళ్ళగలిగితే 66 పుస్తకాలు మన చుట్టూ ఉన్నట్లుగానే కనబడుతుంటది ప్రేమ వారులారా. ఆలోచించండి, వంటగదిలోనికి మీరు వెళ్ళిపోయి ఇప్పుడు ఏ వస్తువును చూసినా ఏదన్నా వాక్యం నాకు జ్ఞాపకం వస్తుందా లేదా అని మీరు చూస్తూ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం నెమ్మదిగా అలవాటు చేసుకోండి. ఉప్పు కనబడింది, ఏ వాక్యం జ్ఞాపకం రావాలి? మీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టు రుచిగా ఉండండి. చూసారా? నూనె కనపడింది, ఏ వాక్యం గుర్తు రావాలి? నూనె గురించి ఏదన్నా ఒక్కటి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇదిగో మా దగ్గర నూనె లేదు. ఇలా ఇంట్లో మీరు కూర్చొని దేన్ని చూసినా ఏదో ఒకటి మీకు ఆలోచన కలుగుతూనే ఉంటది. ఇలా మీరు అనుకుంటున్నారనుకోండి, తర్వాత మీరు ఇంట్లోనికి వెళితే వాక్యాలే కళ్ళ ముందు కదలాడుతున్నట్లుగా ఉంటాయి. నెమ్మదిగా ఆ వాతావరణంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. అలా ఆ వాతావరణంలోనికి వెళ్ళగలిగితే వాక్యాలే హృదయంలో ఉంటాయి. ఏ కష్టం వచ్చినా ఏదో ఒక వాక్యం నీకు గుర్తొచ్చి నిన్ను బలపరుస్తూనే ఉంటది. ప్రేమన దేవుడు పిల్లల, నిన్ను బలపరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే సమృద్ధి కలిగిన వాక్యం మన హృదయంలో ఉంటుంది కనుక. అప్పుడు గుర్తొచ్చింది, యెషయా గ్రంథంలో ఎక్కడో ఈ వాక్యం ఉందని టకా 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 వెతుకుతూ ఉన్నప్పుడు ఇది దొరికింది. దేవా, ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా నేను నీకెలా కనబడాలి? ఒక పెళ్లి కుమార్తెలా నేను కనబడాలా? ఒక పెళ్లి కుమార్తెలా అలంకరింపబడి నేను నీ ముందుంటే నన్ను చూసి నువ్వేం చేస్తావు? సంతోషిస్తావు. ఏమంటే క్రైస్తవ జీవితం అనేది చాలా బాధ్యతతో కూడింది ప్రేమన దేవుని పిల్లలారా. చాలా మంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకేముంది అనుకుంటారు, కానీ తర్వాత చాలా బాధ్యతలు ఉన్నాయి. పెళ్లి చూపుల్లో కూర్చొని ఒకరికొకరు నచ్చారని మాట్లాడుకున్న తర్వాత, పెళ్లి డేట్ పెట్టుకున్న తర్వాత ఇంకేముంది, అయిపోయిందని వాడని అంటాడా? అయిపోయింది ఏంటి అసలు? ఇక నుంచి ముమ్మరమైన పనులు. బాప్తీసం తీసుకున్న తర్వాత అయిపోలేదు. ఒక పెండ్లి కుమార్తెగా మనల్ని మనం సిద్ధపరుచుకుని దేవుడు మనల్ని చూసి సంతోషించేటట్లుగా మనల్ని మనం సిద్ధపరుచుకునే కార్యక్రమం అనేది ఉన్నది ప్రేమన వారులారా. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు దేవుడు? మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఆయన ఎప్పుడు చూస్తాడు? మనం ఆయనతో పాటు ఎప్పుడు వెళతాము అని లేఖనాలలో
పెళ్లిని గురించిన సందర్భాలను లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఎస్తేరు గ్రంథము, దయచేసి మీ చేతిలో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును, అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలను కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నింటిలో పరిచారకులను నియమించునుగాక. ఎస్తేరు గ్రంథములో ఈ మొదటి అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. రాజు విధిస్తున్నాడు. అప్పటికి రాణి వస్తే రమ్మనగానే రాణి నేను బిజీగా ఉన్నాను రాలేను అని వర్తమానం పంపింది. రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే భార్యాభర్తల బంధంలో భార్య అన్ని విషయాల్లో భర్తకు లోబడాలి. ఇంట్లో స్త్రీ మాట్లాడాలి, బయట భర్త మాట్లాడాలి. అది గౌరవం. రాజు విందిస్తున్నప్పుడు రమ్మనగానే రాణి రానన్నది అని వర్తమానం రాగానే అక్కడ ఉంటున్న అధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు అందరూ, రాజా ఏంటిది? ఇక్కడ ఇష్యూ మీది కాదు, మీ భార్యే మీ మాట వినలేదు అని తెలిస్తే అసలు మా ఇళ్లలో పరిస్థితి ఏంటి? వస్తీ రాణిగా ఉండడానికి తగదు. ఆమె స్థానములో ఇంకొకరిని ఎంపిక చేయాలి. ఏమంటే వస్తీని చూసినప్పుడు చాలా జాలి కలుగుతుందండి. ఎందుకు చెప్పండి? ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే రాణిగా సింహాసనం మీద ఉండేది. రాను అని ఒక్క మాట కొరకు ఆమె కోల్పోయింది ఒకటి కాదు, రాణి హోదాను కోల్పోయింది, అంతఃపురంలో ఉండే స్థితిని కోల్పోయింది, ఏమండి సంపదను కోల్పోయింది, గౌరవాన్ని కోల్పోయింది, చెలికత్తెలను కోల్పోయింది. ఒక మాటలో చెప్పాలంటే తన జీవితాన్నే కోల్పోయింది. ఒక్క మాట వస్తున్నాను అని అక్కడ రాజుగారు పిలిచారు, నేను వెళ్ళొస్తానని ఇటువైపు వస్తే చాలు. చూసారా, కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. మనం ఏమనుకుంటామంటే చిన్నదే కదా అనుకుంటాం, కానీ పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. అందులో ఒకటి, ఆదివారం ఈ ఒక్కరోజే కదా నేను వెళ్ళలేదు, మనకు చిన్నగా కనపడుతుంది, దాని ప్రభావం అమ్మో నీ హృదయంలో ఆనందం ఉండదు. ప్రభు వల్లలో చెయ్యి వేసే భాగ్యాన్ని కోల్పోతాం. అంతేకాదు, ఈ వారములో ఆయన చేసిన మేలును బట్టి స్తుతించే స్థితిని కోల్పోతాం. దేవుడి మాట వినే భాగ్యాన్ని కోల్పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నవన్నీ దేవుడు ఈ ఆదివారం క్లియర్ చేద్దాం అనుకుంటాడు. ఆ ఆదివారమే మనం రాం, ఫైళ్ళన్నీ ఏమైపోతాయి, ఆ తర్వాత చూద్దాంలే. చూసారా, మన దృష్టిలో ఇది చిన్నది, కానీ మనం కోల్పోతున్నది భయంకరం. మన దేవుని పరనారా, రాజు డల్ గా ఉన్నాడు. ఎవరులు వచ్చారు? రాజా, మన సంస్థానాలు ఇంచుమించు 120 సంస్థానాలు, 120 సంస్థానాలు సుమారుగా మీ కొరకు రాణిగా ఉండటానికి యోగ్యురాలైన అందమైన కన్యకలను వెతికి తీసుకుని వస్తాం ఈ షూషను కోటలోనికి. వారిని పరీక్షించండి, మీకు ఎవరైతే నచ్చుతారో వారే రాణి. కాబట్టి అందరినీ సమకూరుస్తాం.
అందరికి ట్రైనింగ్ ఇస్తాం, అందరిలో ఒకరిని మీరు సెలెక్ట్ చేయండి, వాళ్ళు రాణిగా ఉంటారు. రాజు కూడా ఓకే అన్నాడు. ఈ యవనులు బీజాశ్వముల మీద, గుర్రముల మీద వెళ్ళి, ఏమంటే 120 సంస్థానాలు కదా, వెళ్ళినట్లుగానే అందమైన యోగ్యురాలైన కన్యకల్ని ఎంపిక చేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళను తీసుకొని రావట్లేదు. వారు కనపడిన వారిని అందరికీ ఇదిగో రాణి అయ్యే మహాభాగ్యం దక్కింది అని వాళ్ళని సెలెక్ట్ చేసి షూషను కోటలోనికి తీసుకొని వస్తున్నారు. తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ హేగే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే కాపరి. ఏ కాపరి? స్త్రీలను కాయు కాపరి. అంటే ఆ స్త్రీలను చక్కగా వాళ్ళకి రూమ్స్ అనేటివి అలాట్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. దయచేసి మీరు చూడండి, 2వ అధ్యాయము 3వ వచనపు 2వ భాగం. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమెకి వస్తీకి బదులుగా రాణి అగును. చాలా మంది కన్యకలను తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు. స్త్రీలను కాయు కాపరియగు హేగే. వాళ్ళ ట్రైనింగ్ ఎలా సాగుతుందో దయచేసి చూడండి. ఇదే 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలను ముగించి రాజు నొద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహశ్వరోజు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు. ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని నెలలు? 12 మాసములు. 12 నెలలంటే ఒక 1 ఇయర్. ఈ 1 ఇయర్ లో ఏం చేస్తారంటే గోపరస తైలముతోను సుగంధ పరిమళ వర్గములతోను వారిని వారు శుద్ధి చేసుకున్న తరువాత రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి చిన్నది ఆ స్త్రీలను కాయు కాపరియగు హేగే దగ్గరికి వెళ్ళి నాకు పలాని అలంకరణ కావాలి అంటే ఇచ్చేస్తారు. ఓకే, ఇచ్చేస్తారు. ఆ అలంకరించబడి రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు తన సభా ప్రాంగణంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం వెళ్ళి రాజు ఎదుట ఇలా నిలబడాలంతే. రాజు తల పైకెత్తి ఇలా చూసి తల దించుకున్నాడు అనుకో, క్షణంలో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ప్రతి కన్యక ఏం చేస్తుంటుందో తెలుసా? ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటది. ఎందుకు తెలుసా? రాజుకు నేను నచ్చలేదు. ఒకవేళ కన్యక నిలబడినప్పుడు రాజు తలపైకెత్తి ఇలా చూసి వెంటనే అతని చేతులు కిరీటం వైపుకు వెళుతున్నాయి అనుకోండి, అర్థం ఏంటి? అమ్మయ్యా, కోటకే రానైంది అని అర్థం. ప్రేమను వారలారా, అంటే కోటలోనికి ప్రవేశించిన ప్రతి స్త్రీ గుండెల్లో ఉంటున్న కళ ఏంటో తెలుసా? ఈ కోటలోనికి వచ్చాను, ఈ కోటకే నేను రాణి కావాలి, ఈ కోటకే నేను రాణి కావాలి. నిజంగా ఎలా ఎంపిక జరుగుతుంది? ఒకరోజు ఇరగవరం ప్రాంతంలో నేను ఉన్నాను. తెల్లవారుజామున 6 గంటలకు వస్తుంది కాల్. 6 గంటలకి. ఎక్కువగా రాత్రులు ప్రయాణం చేసి తెల్లవారుజామున కాస్త లేటుగా లేస్తుంటాం. ఎవరబ్బా అని లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసి హలో అన్నాను. అవతల వైపు శేఖర్ గారని ఒక సహోదరుడు ఫోన్ చేస్తూ అనయ్య అని చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా సంతోషం. అంటే రాత్రి నుంచి ఎప్పుడు చెప్దామా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది ఆయన వాయిస్. నేను చెప్పండి, ఎలా ఉన్నారు సిస్టర్ గారికి, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారని
నేను కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత వీటికి టకా టకా సమాధానం చెబుతూ అన్నిటికీ ఒకే సమాధానం అని అందరం బాగున్నాం అన్నాడు. ఇక ఒక్కొక్కరి గురించి ఎందుకు, ఎందుకంటే ఆయన చెప్పాల్సింది ముందు చెప్పాలి కదా. అన్న నిన్న పెద్ద పాపకి సంబంధం వచ్చిందన్న, చాలా సంతోషం. 3 ఆడపిల్లలు. ఎప్పుడు నా దగ్గర అన్నయ్య 3 ఆడపిల్లలు కదన్నా, వీరి వివాహాలు అని ఎప్పుడు బాధపడుతుండేవాడు, ధైర్యం చెప్తుండేవాడు. అని అస్సలు ఆలోచించొద్దు మీరు. వివాహం అనేది దేవుడు నడిపిస్తే ముందుకు వెళ్ళేది. మీరు ప్రార్థనలో ఉండండి, మేము కూడా ప్రార్థన చేస్తాం అని ఎప్పుడు వెళ్ళినా ఆ బిడ్డల వివాహాల గురించి ప్రార్థన చేసేవాడిని. ఏం జరిగిందన్నా నేనన్నా, అన్న వచ్చారన్నా, వచ్చేసి ఇక వాళ్ళు ఏం అడుగుతారో, ఏం ఇవ్వాలో ఏంటో నాకు ఏం అర్థం కావటం లేదు. నా భార్య మరి వాళ్ళు వచ్చారు, ముందే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, వాళ్ళు ఏం అడుగుతారో ఏంటో అని టెన్షన్. నన్ను అడిగితే ప్రార్థన చేశాను నేను, నాకేం తెలియదని నేను అన్నాను. టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మాకేమొద్దు, అమ్మాయిని ఇచ్చి పంపితే చాలు, అమ్మాయి మాకు బాగా నచ్చిందన్నారు అన్నాడు. నిజంగా ఆ మాట చెబుతున్నప్పుడు ఒక తండ్రి హృదయంలో కలిగే ఆనందాన్ని వెంటనే నిద్రమబ్బంతా పోయింది. నాకు వినబడింది. మరలా ఆ సంతోషాన్ని ఆయనకు మరోసారి ఇద్దాం కదా అన్న, చెప్పండి మరోసారి ఏంటి అన్న. ఇందాక చెప్పాను కదా అని చెప్పట్లేదు, మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు. అన్న ఒక్క నిమిషం ఆగండి, ఎందుకు సిగ్నల్ సరిగా లేదేమో, బయటకు వస్తానంటున్నాడు. బయటకు మళ్ళీ చెప్పించాను. ఏమంటే ఆయన చెబుతున్నప్పుడు ఆయన హృదయంలో కలుగుతున్న ఆనందం అంతా ఇంత కాదు. ఎంత ఆనందపడుతున్నాడు. ఆ ఆనందంలో ఏంటంటే, అన్నయ్య నా కూతురు వాళ్ళందరికీ నచ్చింది, అసలు ఏం అడగలేదన్నా, అమ్మాయినిచ్చి ఇప్పుడు పంపితే వెళ్ళి మేమే పెళ్లి చేసుకుంటాం, మీ పెళ్లికి రండి అన్నారన్నా. అన్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు, కానీ ఏంటన్నా నా జీవితంలో ఎంత గొప్ప కార్యాలు, నా జీవితంలో ఏంటి గొప్ప కార్యాలు. నిజం చెప్తున్నాను, దేవుణ్ణి తెలిసి నమ్మినామో, ఆయన గురించి తెలియక నమ్మామో, కానీ నమ్మటం ఉంది చూసారా, మన జీవితంలో ఊహించనివి నీ కళ్ళ ముందు జరుగుతాయి. నీ కుటుంబంలో చాలా సంతోషిస్తున్నాడు. చాలా ఏమండి, ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మా నాన్నకు తన అమ్మాయి నచ్చితే ఇంత సంతోషం కలుగుతున్నప్పుడు, ఒక రాజే తల ఎత్తి వెంటనే కిరీటం ఆయన సింహాసనాన్ని దిగి వస్తూ, ఇదిగో నాకు ఈవిడ నచ్చింది అని అందరి ముందు కిరీటాన్ని తల మీద పెడితే, ఏమంటే ఆ కన్యక హృదయంలో ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత ఆనందం. మీరు ఆలోచించండి. 6 నెలలు గోపరస తైలముతోను, 6 నెలలు సుగంధ వర్గ పరిమళాలతోను ఏమండి శుద్ధీకరించుకున్నబడిన తరువాత అక్కడికి వెళ్ళాలి. ఈ గుంపులోనికి ఎవరు వెళ్ళారు అంటే, రాణి అయిన ఎస్తేరు. అప్పటికి రానేవి కాదు, అక్కడికి వెళ్ళింది. అసలు ఎస్తేరు గారి నేపథ్యం ఏంటంటే, తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిందంటే, తల్లిదండ్రులు ఇద్దరు లేరు. ఎస్తేరు గారు చెరలోనికి కొనిపోబడింది అంటే, ఒక బానిసగా, ఒక ఖైదుగా ఏమంటే చెరలోనికి కొనిపోబడింది. ఆమెకి ఏమైనా ఆశలు ఉంటాయండి? మీరు ఆలోచించండి. పెంచుకున్నది మొర్దెకై గారు ఆమెను పెంచుకున్నారు. బాబాయ్ అవుతాడు, కూతురుగా పెంచుకున్నాడు. చూడండి 5వ వచనం. షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు, ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి అయిన కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడామెను పెంచుకొనెను కుమార్తెగా. ఆలోచించండి.
ఎస్తేరుకు తల్లిదండ్రులు లేని ఒక అనాథగా బ్రతుకుతుంది అంటే మీరు ఆలోచించండి. తనకు బాధున్నా చెప్పుకునే తల్లి లేదు. ఒకరోజు హాస్టల్కి వెళ్ళాం. హాస్టల్కి వెళ్ళినప్పుడు కుమార్తె వాళ్ళ నాన్నను చూసి ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఏమైందంటే, పోయిన ఆదివారం మీరు రాలేదు, పోయిన ఆదివారం రానందుకే ఏడుపు. చిన్నగా నవ్వి పోయిన ఆదివారం బిజీగా ఉన్నాను తల్లి, ఇవి వచ్చాను కదా అంటే, పోయిన ఆదివారం నేను ఎంత ఎదురు చూశానో తెలుసా కదా. ఒక ఆదివారం రానందుకే ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఎస్తేరు తల్లిదండ్రులు వస్తారని నమ్మకం ఏమనుందా? శాశ్వతంగా ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోయారు ప్రేమన దేవుని పిల్లలారా కదా. మొర్దకై ఆమెను ఓదార్చడానికి, అమ్మా తల్లి అయినా తండ్రి అయినా నీకెవరో తెలుసా? దేవుడు. నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి. అయినా ఒక తల్లిలా ఒక తండ్రిలా నేను చూసుకోగలనన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే తల్లే, తండ్రి వాళ్ళిద్దరి ప్రేమ ముందు ఎవరి ప్రేమ దాన్ని పోల్చలేవు. అందుకే మొర్దకై ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడుగా, నీకు తల్లి అయినా తండ్రి అయినా దేవుడే అమ్మ అన్నప్పుడు, ఒక తల్లిగా తండ్రిగా ఆయననే భావిస్తూ తన కష్టాన్ని, తన ఇబ్బందులని, తన సంతోషాన్ని ఇదిగో దేవుడితో మాత్రమే ఏమండి ప్రార్థనలు పెట్టుకునేది ప్రేమన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. మన పిల్లలను మనం ఎంత ప్రేమిస్తున్నామో, ఏమండి తల్లి లేని పిల్లలను చూసినప్పుడు మన పిల్లలకు మన పట్ల ఉన్న, వారి పట్ల మనకున్న ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది ప్రేమన వారలారా. ఈ ఎస్తేరు కూడా కోటలోనికి వెళ్ళింది. మొర్దకై ఒకవైపు భయపడుతున్నాడు. అసలే మేము ఖైదు చెయ్యబడిన వారము, అమ్మా నీ గురించి ఎవ్వరికి చెప్పొద్దు, సరే నాన్న. ఏం జరుగుతుందో కోటలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఎస్తేరు గారు ఆమె హృదయంలో ఏంటో తెలుసా? ఈ కోటకే నేను రానైపోయి రాజ్యాలనేదో ఏలాలన్న ఆశ ఏమీ లేదు. మీరు ఆలోచించండి. వెళ్ళింది, తన ప్రార్థనా జీవితాన్ని పదును పెట్టుకుంటుంది. ఎస్తేరు ప్రార్థన ఏంటంటే, ఇదిగో నా స్వజాతి వాళ్లకు నేనేమైనా చేయగలనా? రాణిగా ఇక్కడ తులతూగాలి, నా ప్రతాపం ఏంటో చూపించాలన్న ఆలోచన ఏమీ లేదు. దేవా, నా స్వజాతీయులకు, యూదులైన నా వాళ్ళకి నా జీవితం ఉపయోగపడితే చాలు. ఎందుకంటే నాలాగే ఎంతో మంది బానిసలుగా బతుకుతున్నారు అని తన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది. ఎస్తేరు వంతు వచ్చింది. 6 నెలలు గోపరస తైలముతోనూ సుగంధ పరిమళ వర్గములతోనూ శుద్ధి చేయబడిన తర్వాత హేగే అడుగుతున్నాడు, అమ్మా అలంకరించుకోవడానికి నీకేం కావాలి అన్నాడు. ఆమె ఏమంటుందో చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దకై తనకు కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. నాకేమి వద్దు, నాకేమి ఎక్స్ట్రా, నాకేమి వద్దు. హేగే అనుకుంటున్నాడు, నిజంగా ఎంత చక్కటి డిసిప్లిన్ గా ఉంటున్న కన్యక ఎస్తేరు. ఆమెను చూడగానే దయపుడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ దినం ఎస్తేరు కోటలో ఉన్న, అంతఃపురంలో ఉంటున్న రాజుగారి సభా ప్రాంగణానికి వెళ్ళింది. తనకంటే ముందు చాలా మంది వెళ్ళారు.
బోర్న ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేను నచ్చలేదు రాజుకు. అంటే ఈ సంవత్సర కాలపు ప్రయాస వ్యర్థమైంది. ఒక గొప్ప బహుమానాన్ని, ఒక గొప్ప జీవితాన్ని మేము పోగొట్టుకున్నాం. రాణి అయిన ఎస్తేరు, అనగా అప్పటికి ఎస్తేరుగా ఉన్న ఆమె వెళ్ళి రాజు దగ్గర నిలబడింది. రాజు ఒక్కసారి తల పైకెత్తి చూశాడు. రాజుకు కూడా ఎస్తేరు యందు దయ కలిగింది. వెంటనే తల దించలేదు, తల పక్కకు తిప్పి కిరీటాన్ని పట్టుకొని వెంటనే సింహాసనం దిగి వస్తుండగానే అక్కడున్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, ఈమె రాణి. అప్పటి నుంచే గౌరవించటం ప్రారంభించేశారు. గబగబా వెళ్ళి కిరీటాన్ని తల మీద పెట్టగానే పక్కన ఇంకొక సింహాసనం వేశారు. ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు ఎక్కడ కూర్చోవాలి? సింహాసనం కూర్చోవాలి. అందరూ ఇదిగో రాణి గారికి సాష్టాంగ ప్రమాణం అని వచ్చినప్పుడు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు కిరీటం తల మీద పెట్టగానే ఏం చేస్తున్నారు? నమస్కరించాలి. ఏమండి, ఒక్క క్షణంలో అంతా మారిపోయింది ప్రేమ దేవుని పిల్లలారా, అంతా మారిపోయింది. అప్పటి వరకు సలహాలు ఇచ్చిన హెగే ఆయన కూడా నమస్కరిస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు రాణి, ఇప్పుడు హెగే చెప్పినట్లుగా ఆమె వినటం కాదు, ఆమె చెప్పినట్లుగా హెగే వినాలి. అంతఃపురం అంతా ఆమె కంట్రోల్లో ఉండాలి. చుట్టూ చెలికత్తెలు, భవంతి, నగలు, ఆస్తులు, అంతస్తులు చిటిక వేస్తే అన్ని జరిగిపోవాలి. జీవితాలు మారటానికి ఒక్క క్షణం చాలన్నట్లుగా ఉంది కదా. ఆలోచించండి. అందరూ రాణి అయిన ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు అని సభా ప్రాంగణం మారుమోగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. కోట గుమ్మం దగ్గర ఉంటున్న మొర్దెకై, అమ్మయ్యా దేవా కనికరించావా, నువ్వేదో చెయ్యబోతున్నావయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తూ, అమ్మా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు యూదురాలు అన్న సంగతి మాత్రము చెప్పొద్దు అని మరలా ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఎస్తేరు జీవితం మారిపోయింది ప్రేమన వారులారా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఆ మంత్రులు పక్కన కూర్చున్నారు, ఎస్తేరు నచ్చలేదు అనుకోండి, ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాజుకు నచ్చితే చాలు. అప్పుడు అందరూ లేచి, రాజా ఎస్తేరు మాకు నచ్చలేదంటే నోరు మూయండి అంటాడు. అంతే. నచ్చాల్సింది నాకు, మీకెవరు? ఆలోచించండి. నచ్చితే చాలు, అంతే. ఇక ఎవరి అభిప్రాయాలను పట్టించుకోవలసిన అవసరత లేదు ప్రేమన వారులారా. నిజంగా ఇదంతా మన మనసులో పెట్టుకుంటే ఇదే మన జీవితంలో జరుగుతుంది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి సంతోషించున్నట్లుగా నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. మన జీవితంలో ఇది జరుగుతుందా? అవును ప్రేమన వారులారా. మన జీవితంలో ఇది ఎలా జరుగుతుంది అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఇదిగో యేసుక్రీస్తు వరుడుగా లేఖనాలను ఆయనను చూపిస్తుంది. ఆయన పెండ్లి కుమారుడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల సందర్భం మన అందరికీ తెలుసు. వస్తున్న పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు. ఆ పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపరచబడుతున్నది సంఘము, ఆయన యొక్క పెండ్లి కుమార్తె. ఆ పెండ్లి కుమార్తె ఎవరో కాదు, సంఘములో ఉంటున్న మనమందరము ప్రియమైన దేవుని పిల్లలారా. సంఘములో ఉంటున్న మనమందరము. దయచేసి మీరు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన వారులారా.
ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘమును భార్యగా, ఒక పెళ్లి కుమార్తెగా యేసుక్రీస్తు భావిస్తున్నాడు అని పౌలు గారు ఇదిగో 22 నుంచి 33 వరకు సంఘమును గురించి, క్రీస్తును గురించి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మర్మము గొప్పది అని రాశాడు ప్రియమైన వారలారా. అంటే వరుడైన యేసుక్రీస్తు వధువు కొరకు ఆయన రానున్నాడు అని మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, అసలు మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది అంటే, పరిచారకులు కన్యకలు యోగ్యురాలైన వారిని అంతఃపురములోనికి తీసుకుని రావటానికి ముందు ఏం చేశారంటే అన్ని ప్రాంతాలలోనికి వెళ్ళి వెతికారు ప్రియమైన దేవుని పిల్లలారా. అన్ని ప్రాంతాలలోనికి వెళ్ళి వెతికి అందమైన యోగ్యురాలైన కన్యకలను తీసుకుని వచ్చారు కోటలోనికి. అదే విధంగా ఒకనాడు మన జీవితాలు ఏంటి అంటే, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి మన జీవితాలను మనమే అసహించుకుంటున్న పరిస్థితులలో లోకములో కొట్టుకొని పోతున్నప్పుడు సువార్త మన దగ్గరికి వచ్చింది. సువార్త మన దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు మనల్ని పిలిచాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే మనల్ని ఆయన ప్రేమించాడు. ఎందుకంటే మన పాపములను బట్టి ఆయన అసహించుకోలేదు. మన పాపములను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఎంత దయ చూపించాడు మనల్ని. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. లేఖనాలలో వ్రాయబడిన మాట ఏంటంటే, పాపులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు ఆయన? మనల్ని ఆయన ప్రేమించి లోకములో ఉంటున్న మనల్ని తన శిలువ రక్తము ద్వారా కడుక్కొని ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే, ఇదిగో సంఘములోనికి తీసుకుని వచ్చాడు. యవనురాళ్లకు కన్యకలను ఇదిగో ఆయా సంస్థానాలలో నుంచి కోటలోనికి ఎలా తీసుకుని వచ్చారో, అలాగే లోకములో ఉంటున్న మనల్ని తన వాక్యము ద్వారా మనల్ని ఆకర్షించి మనల్ని తన శిలువ రక్తము ద్వారా కడుగుకొని సంఘములోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. సంఘం అంటే కోట, ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము. ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడో తెలుసా? మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎస్తేరును ఎలా కోటలోనికి తీసుకుని వెళ్ళారో, తీసుకుని వెళ్ళి 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను ఎలా ట్రైనింగ్ ఇచ్చారో, అలాగే సంఘములోనికి మనల్ని తీసుకొని ఎందుకు వచ్చాడంటే, నేను వచ్చే సమయానికి మీరు ఎలా ఉండాలి? సిద్ధపరచబడిన పెళ్లి కూతురు వలె ఉండాలి అని మనల్ని సిద్ధపరచడానికి స్టార్ట్ చేశాడు. ఎస్తేరును ఎవరి వశమునకు అప్పగించాడు? హేగే, స్త్రీలను కాయు కాపరి. ఇదిగో మనల్ని సంఘములోనికి తీసుకొని వచ్చి ఎవరికి అప్పగించాడు? వీళ్ళని రెడీ చేయవలసిన బాధ్యత నీదే అని సంఘ కాపరికి అప్పగించాడు. చూసారా? అదే జరుగుతుంది మన జీవితంలో. అదే జరుగుతుంది ప్రేమ దేవుని పిల్లలారా. ఒకరోజు ఖతర్ దేశానికి నేను వెళ్ళాను. సాయంకాలం అక్కడ 3:30-4:30కు క్లాసులు జరుగుతుంటాయి. మధ్యాహ్నం భోంచేసి పడుకొని సాయంకాలం 3:30-4 గంటలకు అలా లేచి రెడీ అవుతూ అద్దం ముందుకు వెళ్ళాను. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? అద్దం ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు
నాతో మాట్లాడుతున్నట్లుగా, ఏదో ఒక నన్ను హెచ్చరిస్తున్నట్లుగా ఆ అద్దం ముందు నిలబడిన నాకు అర్థమైంది ఏంటంటే, రే సునీల్, ఈ ఖత్తర్ దేశానికి నిన్ను ఎందుకు తీసుకుని వచ్చానో తెలుసా? అద్దం ముందుకు వచ్చి నువ్వు రెడీ అవడానికి కాదు. ఎవరిని రెడీ చేయడానికి? ఇక్కడ నా పిల్లలు నువ్వేం చేయాలి? రెడీ చేయాలి. అప్పుడు వచ్చిందండి మేకప్ అన్న పదం. మేక్ అప్ అంటే అర్థం ఏంటి? మేక్ అంటే తయారు చేయి, అప్ అంటే పరలోకానికి, పైకి. వెంటనే అక్కడి నుంచి పక్కకి జరిగే, నిజమే కదా, నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది, ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, ఇదిగో ఈ రూమ్ ఇచ్చింది, ఇదిగో డ్యూటీలు చేసుకుంటూ సమయానికి నాకు వండి పెడుతుంది, నాకు నీళ్లు పెడుతుంది. ఏమండి, అందరూ నాకు ఎందుకు సేవ చేస్తున్నారు? ఈ గంట చెప్పబోయే వాక్యం కోసమే కదా. ఈ గంట కనబడుతున్న వాళ్ళే ఇన్ని సేవలు నాకు చేస్తుంటే, కనబడని దేవుడు ఇదిగో నన్ను ఇక్కడికి తీసుకుని రావటానికి, ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, వెళ్తానా? అంతే కదా. దేవుడు ఎన్ని చేస్తున్నాడు? దేవుడు చేసేది, వీళ్ళందరూ కష్టపడేది ఎందుకంటే వీళ్ళను పరలోకానికి నేను సిద్ధము చేయాలి. అంటే శ్రేష్టమైన వాక్కులు వాళ్ళ హృదయాలలోనికి తీసుకుని వెళ్ళాలి. అంటే సంఘ కాపరి పని ఏంటనమాట? మేక్ అప్. ఇక నుంచి అద్దం ముందుకు వెళ్ళగానే మీకు ఏం గుర్తు రావాలి? అమ్మో, మేము పరలోకానికి చేర్చబడినట్లుగా తయారు కావాలి. ఏమండి, ఇప్పుడు విన్నప్పుడు బాగుంటది, ఎప్పుడు అద్దం ముందుకు వెళ్ళినా జ్ఞాపకం వస్తుంది అనుకోండి, అయ్య బాబోయ్, బాధ్యత బాధ్యత గుర్తొస్తుంటది. ఒక్కొక్కసారి దూకోకపోయినా పర్లేదు అనిపిస్తుంది. ఎందుకు అక్కడ వెళ్ళగానే ఏం గుర్తొస్తుంది? మరి ఇదే కదా. ఇలా మన ఇంట్లోనే వస్తువులు నీతో మాట్లాడే స్థితిలోనికి నువ్వు వచ్చేసావనుకోండి, ఎక్కడికి వెళ్ళినా దేవుల్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సంఘ కాపరి మనకు మేకప్ చేయాలి. మీరు బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి మేకప్ చేయించుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ లేడీ వస్తుంది, వచ్చి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి మొట్టమొదటిగా మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏమండి మేడం గారు, కదలకండి అని చెప్తుంది. ఎందుకు? మీరు కదిలితే నేను చేయలేను. రెండవది ఇదిగో, మీరు నేను చెప్పినట్టుగా వినాలి. కళ్ళు ముయ్యమన్నప్పుడు ముయ్యాలి, తెరవమన్నప్పుడు తెరవాలి. ముయ్యమన్నప్పుడు ముయ్యాలి, తెరవమన్నప్పుడు తెరవాలి. ఒకవేళ నేను మేకప్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళు తెరిచారనుకోండి, ఈ మేకప్ కళ్ళల్లోనికి వెళ్ళి విపరీతమైన మంట వస్తుంది. ముందే చెప్తున్నాను నేను, అంటాను. తర్వాత నన్ను అనడానికి వీలు లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆ సీట్లో కూర్చొని మన ముఖాన్ని ఏం చేస్తాం? వాళ్ళకి అప్పగించేస్తాం. అంతే, వాళ్ళకి అప్పగించేస్తాం. సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఇదిగో మనల్ని మేకప్ చేయాలి పాస్టర్ గారు. అప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు మనం వినాలి. కుదరదండి అంటే నీకు మేకప్ అవ్వదు. మరి కుదరదండి అంటే ఎలా? అంటే ముఖం మీద ఒకటి పూసుకోవడానికి కుర్చీలో కూర్చొని గంట కూర్చోబెడితే గంట. ఆ మధ్యకాలంలో మేము తిరుపతి శ్రీకాళహస్తి మీటింగ్కి వెళ్తున్నప్పుడు కార్ డ్రైవర్ వచ్చాడు. వాళ్ళు మాట్లాడిన కార్ డ్రైవర్ వచ్చేసి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో కారు ఫ్రీ అనండి అంటున్నాడు. నాకేం అర్థం కాలేదు. ఫోన్ కట్ అయిపోయిన తర్వాత కారు ఫ్రీ అంటున్నావు ఏంటి తమ్ముడు అని నేను అడిగాను. ఏం లేదన్నా, మా ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టింది, ఎవరైనా పెళ్లికి మేకప్ చేసుకోవడానికి వచ్చారనుకోండి, ఈ కారు ఫ్రీయే అనగానే, అదేంటి తమ్ముడు మరి డబ్బులు అంటే నవ్వి, మేకప్ మామూలు అవదన్నా అన్నాడు. అంటే ఈ కారు డబ్బులన్నీ ఎందులో చూసుకుంటాడు అనమాట? మేకప్లోనే. అప్పుడు నేను అడిగి
మరి మేకప్ వేయాలంటే కష్టమా తమ్ముడు అంటే దానికి ఒక కోర్సు ఉంటుంది అన్న, డ్రైవింగ్ ఏముందన్న ఇలా చూస్తూ వస్తుంది, అది కోర్సు అన్న అన్నాడు. మరి ఏమైనా తేడా అయిందనుకోండి, తేడా అయిందంటే ఇల్లు వదిలి పారిపోవాలన్న మేము అన్నాడు. అంత ఇబ్బంది ఏంటి తమ్ముడు అని నేను అన్నాను. అంటే ఒక ఇష్యూ చెప్పాడు ఆయన. అన్నా, రేపు పెళ్ళి ఏంటంటే మేకప్ అనేది 7 రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పెళ్లి వరకు చక్కగా మేము మేకప్ చేయాలి, ఫౌండేషన్లు వేసుకోవాలి, క్రీములు రాసుకోవాలి, హాట్ వాటర్తో వాళ్ళని ఇదిగో ఫేస్ వాష్ చేయాలి, ఇదిగో ఫస్ట్ ఈ క్రీమ్ 2-3 చెప్పాడు. చెప్పిన తర్వాత ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, మొన్న అలానే తేడా వచ్చింది వేరే మేకప్ దగ్గర, ముఖం మీద అన్ని బొబ్బలు వచ్చాయన్నా అన్నాడు. నాకు అనిపించింది పెళ్లి జరిగిందా అన్నాను. పెళ్లి కాదన్నా, గొడవ జరిగి వాడు ఇల్లు వాకిలు వదులుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, వాడిని కూర్చోబెట్టి ఇంచుమించు లక్షలు వాడికి రిటర్న్ వాడే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. పెళ్లి జరగలేదు. మీరు ఆలోచించండి. ఒకవేళ జరిగింది అనుకోండి, పెళ్లి ఫోటోలు ఎప్పుడు చూసుకున్నా ఎంత బాధ అవుతుంటది. అమ్మాయి ఒప్పుకోలేదు, అబ్బాయి అంతకంటే ఒప్పుకోలేదు. అంటే ఎంత ఇంపార్టెంట్ చూసారా? ఒక్కరోజు పెళ్లి కొరకు ఎంత తతంగం అంటే, దేవాలయమునికి వచ్చింది మనం ఒక్కరోజు పెళ్లి కాదు ఇది, ఒక్కరోజుతో అయిపోయేది కాదు. పరలోకానికి వెళితే కోటాను కోట్ల సంవత్సరాల ఆనందము కొరకు సిద్ధపడుతున్నాం. ఆ కోటాను కోట్ల సంవత్సరాల ఆనందము కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామంటే ఏమండి, ఎంత చక్కగా మందిరములో మనకు మేకప్ అవ్వాలి. మరి ఎలా? గోపరస తైలముతోను సుగంధ వర్గములతోను ఇక్కడ మేకప్ అవుతుందా? కాదు పురి మన దేవుని పిల్లలారా. ఎలా సంఘ కాపరి మనల్ని మేకప్ చేస్తాడో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఇక్కడ దయారసము అని రాయబడింది ప్రేమ దేవుని పిల్లలారా. అంటే సంఘములోనికి వచ్చిన తర్వాత మన పాత స్వభావము, కోపపు స్వభావము, కక్ష కార్పణ్యములను తొలగించుకొని, అసూయను తొలగించుకొని, యేసుక్రీస్తు మాటలలో ఏముంటుందో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అంటే ఇదిగో దయారసము చేత మనము నింపబడాలి. దయను మనం అలవాటు చేసుకోవాలి ప్రేమన వారు. ప్రతి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాజంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగాలలో మనం ఎలా ఉండాలి. అందుకే మీరు గమనించారో లేదో, చాలా సందర్భాలలో క్రైస్తవులు మాట్లాడే విధానాన్ని బట్టి ఏమంటుంది తెలుసా? మీరు క్రిస్టియన్స్ అంటారు. ఎలా చెప్పగలిగారంటే అంటే మీ పద్ధతులే వేరుగా ఉంటాయి. మొన్న కూడా గుంతకల్కి మేము ట్రైన్లో వెళ్తున్నాం, అమరావతి ట్రైన్లో. శాంతికుమార్ గారు మేము మాట్లాడుకున్న తర్వాత ఇక భోజనాలు చేసి అందరు బెర్త్లు ఎక్కుతున్నారు. ఎక్కే ముందు ఒక తమ్ముడు దగ్గరికి వచ్చి, మీరు క్రిస్టియన్సా అన్నాడు. అవును తమ్ముడు అన్నాడు. అనగానే నీకెలా తెలుసు తమ్ముడు అన్నా. ఏం లేదన్నా, మీ ప్రవర్తన, మీరు మాట్లాడుకునే భాష మేము చూస్తున్నాం కదా అన్నాడు. ఆలోచించండి. ఎందుకో తెలుసా? సంఘములోనికి వచ్చిన తర్వాత మన వేషం మారిపోతుంది, మన భాష మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది. ఎందుకంటే దేవుడు సంఘ కాపరిని బలపరిచి పరిశుద్ధాత్మ చేత మన గురించి మాట్లాడిస్తుంటాడు ప్రేమన వారలారా. ఆ మాటలను మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు దేవుడు నన్ను దీన్ని వదులుకోమన్నాడు, దీన్ని పెంపొందించుకోమన్నాడు. నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, నా కుటుంబాన్ని ఇలా దేవుని దగ్గరికి నడిపించుకోవాలి. ఎన్ని విషయాలు. ఈ ట్రైనింగ్ ఎంతకాలమో చెప్పమంటారా?
బాప్తిస్మము పొందినది మొదలుకొని యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు, లేదంటే మనము మరణించేంత వరకు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్రైనింగ్? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? నాకు 47 సంవత్సరాలు. ఇంచుమించు 16వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నాను. నేను 16వ ఏట బాప్తిజం తీసుకున్నాను. ఇంటర్మీడియట్ అప్పుడు బాప్తిజం తీసుకుంటే 47 సంవత్సరాలు వచ్చాయి. అంటే ఎంతకాలం ట్రైనింగ్ లో ఉన్నాను నేను? 30 ఏళ్ల పై మాటే. నిజమే కదా? ఈ 30 ఏళ్ల ట్రైనింగ్ లో అండి నేను ఎలా ఉండాలి అసలు? బడికి వెళ్ళిన పిల్లోడిని 1 వీక్ పంపితేనే 4 అక్షరాలు నేర్చుకుని వస్తున్నాడు కదా. ఒక 1 వీక్ పంపితేనే ఏరా ఏం నేర్చుకున్నావురా? ఆ ఈ ఈ ఏ బి సి డి అంటున్నాడు. వారం రోజులు వెళ్ళినోడికి 4 అక్షరాలు వస్తే ఏమండి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల మందిరముతో అనుభవం కలిగిన మనం ఎన్ని నేర్చుకోవాలండి? ఎన్ని? మీరు ఆలోచించండి. దేవుడేమో రాత్రికి రాత్రి రెడీ అయిపోండి అని ఏం చెప్పలేదు మనకి. ఎందుకంటే మన స్వభావం మారాలి, మన ఆలోచనలు మారాలి, టోటల్ గా నీ ప్రవర్తన మారాలి. అందుకే ప్రతి ఆదివారము దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతున్నప్పుడు ఆదివారం ఒక్కొక్కటి మనం నేర్చుకున్న ఇన్ని సంవత్సరాలలో, సంవత్సరానికి 52 ఆదివారాలలో 52 ఆదివారాలలో ఎన్ని సంగతులు మనం నేర్చుకొని ఉండాలి? ఎన్ని సంగతులు మనం నేర్చుకొని ఉండాలి? దయచేసి మీరు ఆలోచించండి. ఏమంటే వెనకబడిపోతున్నామేమో, వయసు ఏమో ముందుకెళ్తుంది, దేవుడేమో తన సన్నిధిలో పెడుతున్నాడు. పెట్టి నాయనా నా కుమారుడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుట మీరు నిలబడినప్పుడు ఇదిగో మిమ్మల్ని ఆయన నచ్చాలి అంటే దయారసముతో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి. దయగలిగిన వారుగా మీరుండాలి, దయగలిగిన వారుగా ఉండాలి. చూసారా, మందిరానికి వస్తుంది కేవలం వచ్చి వెళ్ళిపోవటానికి కాదు, నిన్ను నువ్వు సరిదిద్దుకోవడానికి. నేను నా ప్రభువుకు నచ్చేటట్లుగా ఈరోజు నా ప్రభువుకు ఎలా ఉంటే నేను నచ్చుతానో, ఇదిగో సంఘ కాపరి గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా ప్రభువుకు నచ్చాలంటే ఈ గుణాన్ని వదిలిపెట్టాలి. నా ప్రభువుకు నేను నచ్చాలంటే ఇదిగో దీన్ని నేర్చుకోవాలి. మన కిషన్ అనే ఒక సంఘ కాపరి వాళ్ళ చర్చి యానివర్సరీకి పిలిచాడు, లాకులపేట సకినేటిపల్లిలో. మాట్లాడుతూ మా మిస్సెస్ అన్నాని పరిచయం చేశాడు. పరిచయం చేయగానే వందనాలు బ్రదర్ అంది, వందనాలు అమ్మ అని బయటికి రాగానే ఒక ఆయన చెప్తున్నాడు, అన్నయ్య వాళ్ళ మిస్సెస్ అన్న ఇదిగో మన క్యాస్ట్ కాదు ఫలాని క్యాస్ట్ అని చెప్పాడు. అలా నా తమ్ముడు అన్నారు అని వెంటనే డౌట్ వచ్చి, మరి పలాని వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, మరి వివాహం అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనగానే నవ్వుతూ, అన్న వివాహం అయిన తర్వాత తన భర్తకు అనుగుణంగా తనను తాను ఏం చేసుకుంది? మార్చుకుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి, చాలా ఆశ్చర్యం వేసింది. ఇదిగో నేను దీని విషయంలో నేను ఇలానే ఉంటాను అనగలదు, కానీ వివాహం అయిన తర్వాత తన భర్త ఇష్టమే నా ఇష్టం అని మార్చేసుకుంది. ఏమంటే ఒక మనిషి కొరకే మన ఇష్టాలను మార్చుకున్నప్పుడు మన ప్రభువు కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు, మన కొరకు మన రూపాన్ని ధరించుకొని తన మహిమను వదిలిన ఆయన కొరకు, చెమట కార్చి సంపాదించే భర్త కొరకే నిన్ను నువ్వు మార్చుకుంటే, నీ కొరకు రక్తము చిందించిన ఆయన కొరకు సంఘములోనికి వచ్చినప్పుడు ఇదిగో యేసుక్రీస్తుకి ఇది ఇష్టం అని మీరు వింటున్నారు అంటే వెంటనే ఏం చేయాలి మనం? నా ప్రభువుకి ఇది ఇష్టం గనుక ఇదే నా ఇష్టం. నా ప్రభువుకి ఇది ఇష్టము లేదు గనుక నాలో ఉన్న దానిని నేను తొలగించుకుంటాను. నా ప్రభువుకు అసూయ ఇష్టం లేదు, నేను మానేస్తాను. నా ప్రభువు దయగలిగిన వాడు, ఇదిగో ఆ దయను నేను అలవాటు చేసుకుంటాను అని ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా.
రెండవది చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏమండి, ఇన్ని సంవత్సరాల ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఇవి మనలోనికి రావాలి. మన దేవుని పిల్లలారా, మనలోనికి రావాలి. మన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ప్రార్థించటం రావాలి. ఎవరికైతే ప్రార్థించటం బాగా వస్తుందో వారు దేవుడి నుంచి అనేకమైనవి పొందుకుంటారు. ఏమండి, అడుక్కోవడం వస్తే 60 కూరలట. ఏం రావాలి? అడుక్కోవటం రావాలి అంతే. డోర్ కొట్టి తీసుకురా అన్నారు అనుకోండి, గెట్ అవుట్ అంటారు. అది అడుక్కోవటం కాదు, ఆర్డర్ వేయటం కదా. మీరు ఆలోచించండి. మరి దేవుణ్ణి అడిగితే 60 కాదు, అన్ని నీ కాళ్ళ దగ్గర పెట్టగలిగే సమర్థుడు. కానీ ఏం కావాలి? మనం అడుక్కోవటం రావాలి. ఆ ప్రార్థనలో గోజాడటం, ఆ ప్రార్థనలో నిన్ను నువ్వు తగ్గించుకోవటం, ఆ ప్రార్థనలో దేవుణ్ణి మెప్పించటం కావాలండి. మెప్పించటం కావాలి. అందుకే ఎప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని వదులుకోకూడదు. ఎన్ని 100 సార్లు చేస్తే అంతగా దేవుని హృదయాన్ని కరిగించగలిగే స్థితిని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రేమ వారి ఎప్పుడు వాక్యం చదువుతుండాలి. ఎందుకు అంటే నీకు శోధనలు వచ్చినప్పుడు నీకు నిలబడగలిగే స్థితిని ఏమిస్తుంది? వాక్యం ఇస్తుంది. పడిపోతున్నావంటే వాక్యం నీలో లేదు అని అర్థం. దేవుడు నాకేం చేయటం లేదంటే నీకేం రావటం లేదనమాట. నువ్వు ప్రార్థనలో పెట్టడం నీకు రావటం లేదని దాని అర్థం. మన దేవుడు అసలు దేవుడు నాతో లేడనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రావటం లేదని దాని అర్థం. మన వారు ఈ ఫీలింగ్స్ ఎప్పుడు వచ్చినా ఈ మూడింటికి కనెక్ట్ కావాలి. మనం 10 ఏళ్ల ట్రైనింగ్, 15 ఏళ్ల ట్రైనింగ్, 20 ఏళ్ల ట్రైనింగ్, సంఘ కాపరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ సిద్ధం చేసుకోవటంలో ఏమండి మన అలంకరణ గురించి మాట్లాడుతూ ఇదిగో పేతురు గారు రాసిన పత్రికలో 2వ పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట. ప్రేమన దేవుని పిల్లలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధు అయినట్టు మృదు అయినట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. లోకంలో పెళ్లి కుమార్తె అలంకరణ మనకు తెలుసు, కానీ దేవుడు కోరుకుంటున్న అలంకరణ హృదయపు అంతరంగ స్వభావము. అందుకే ఇదిగో ఈ కోటలోనికి తీసుకొని వచ్చాడు. దయారసముతో కూడిన వాక్యాన్ని, పరిమళ వాసనతో కూడిన, ప్రేమతో కూడిన వాక్యాన్ని ప్రతి ఆదివారము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఇన్ని వాక్యాలు వింటూ ఇన్ని సంవత్సరాలు ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనం మారిపోవాలి. ప్రేమ దేవుని పిల్లలారా, అలా మనల్ని అలంకరించుకొని ఏదో ఒకరోజు యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదికి వస్తాడు. ఈ భూమి మీదికి వచ్చినప్పుడు మృతులైన మనము లేదా బ్రతికున్న మనము ఆయన సింహాసనము ఎదుట నిలవబడాలి. ఆయన సింహాసనం ఎదుట నిలవబడాలి. ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు అంటే ఏమండి మన జీవితం ధన్యమైపోయింది. కానీ కోపంతో చూస్తూ నా తండ్రి చేత శపింపబడిన వారలారా అన్నాడంటే అర్థం ఏంటి? మనం ఆయనకు నచ్చలేదు, మనకు ఆయనకు నచ్చలేదు. ఏమండి
భూమి మీద మనుషులకు నచ్చినా నచ్చకపోయినా ప్రాబ్లం లేదు. నేను మాత్రం నా ప్రభువుకు నచ్చాలి. ఆయనకు గుణమన అక్షయ అలంకారము కలిగిన హృదయము కలిగి ఆయన ఎదుట మనం నిలబడితే, జీవ కిరీటాన్ని చేతుల్లో పట్టుకొని మన దగ్గరకు వచ్చి మన తల మీద పెడితే, ఏమండి, ఎంతకంటే విజయం ఏమైనా ఉందా? ఎంతకంటే సక్సెస్ ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. నా ప్రభువుకు నేను నచ్చాను, ఎవ్వరికి నచ్చకపోయినా ఇక నేను పర్వాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. పెళ్లి చూపుల్లో అబ్బాయికి అమ్మాయి నచ్చలేదు అనగానే ఇంటిల్లి పాదిల్లు బాధపడుతుంటారు. ఈ చిన్న విషయానికి, ఈ చిన్న విషయం, ఇది చాలా చిన్న విషయం. మనం బాధపడాల్సింది, నా ప్రభువుకు నేను నచ్చుతున్నానా? నా ప్రభువు నన్ను చూసి ఇదిగో జీవ కిరీటాన్ని నా తల మీద ఆయన పెట్టగలడా? కోటలోనికి వచ్చిన ప్రతి స్త్రీ రాణిగా మారదు, రాజుకు నచ్చితేనే. సంఘములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే ప్రభువుకు మనం నచ్చాలి. ప్రేమ దేవుని పిల్లలారా, ఆ నచ్చడానికి ఈ ట్రైనింగ్ లో ఇదిగో పరిశుద్ధాత్మ సహాయము, లేఖనాలు, సంఘము, సహవాసము, ప్రార్థనలు, ఆరాధన, ఏమండి, ఎన్ని కార్యక్రమాలు, సభలు, ఇవన్నీ మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి. ప్రేమన వారలారా, ఒకరోజు నీ ప్రభు ముందు, నా ప్రభు ముందు నేను నిలబడినప్పుడు, ఇదిగో నేను మెచ్చాను, నాకు నచ్చారు అన్న పదాన్ని మనం వినాలి. ప్రేమన దేవుని పిల్లలారా, లేకపోతే మన జీవితం నాశనం అయిపోతుంది. మరి వెళ్ళిపోయారు కదా, రాజుకు నచ్చలేదన్నవారు వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? అదే రాణి కింద చెలికత్తెలుగా పెడతారు. అప్పటి వరకు సమానంగా ఉన్నవారు ఇప్పుడు ఏమైపోవాలి? చెలికత్తెలుగా మారిపోయి, ఎస్తేరిట్రా అంటే కుదరదు, ఏమనాలి? రాణి అయిన ఎస్తేరు అని తల కిందికి వేసుకోవాలి. రాణి, ఇందాక మనం ట్రైనింగ్ లో కలిసి ఉన్నాం కదా, చేతులు వేసుకోవడానికి వీలేమీ లేదు. ఏమండి, వాళ్ళు చెలికత్తెలుగా అయినా ఉంటారు. మరి ప్రభుకు నచ్చకపోతే, ప్రభువా పరలోకానికి వచ్చే వాళ్ళకి సేవ చేసుకుంటూ అక్కడే ఉంటాం ప్రభు అంటే కుదురుతుందా? అక్కడ నా పిల్లలకు సేవ చేయడానికి కోట్ల దేవదూతలు ఉన్నాయి. మరి మా పని ఏంటంటే, ఇదిగో నిత్యాగ్నిలోనికి పొండి. ఎంత ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతామో చూడండి. ఒక స్టెప్ దాటుకున్నాం, లోకములో నుంచి సంఘములోనికి వచ్చాం, సంఘములో నుంచి ఇంకొక స్టెప్, ఇంకొక అడుగు పరలోకంలో పెట్టాలి. ఒక అడుగు లోకములో నుంచి సంఘములోనికి, ఇంకొక అడుగు సంఘములో నుంచి పరలోకమునకు మనం వెళ్ళిపోవలసిన వారు. కోట్ల సంవత్సరాలు ఇదిగో మన వరుడైన, మన భర్త అయిన, మన కొరకు రానున్న యేసు క్రీస్తుతో కూడా సదాకాలము ఆనందముతో గడపగలిగే స్థితి మనకు ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఎక్కడ మన జీవితం ఆగిపోయింది? ఇంకా లోకములోనే ఉన్నావా? ఎప్పుడు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆకర్షిస్తున్నాడు, నిన్ను తన దానిగా, తన వాడిగా చేసుకోవాలనుకుంటున్నాడు, నిన్ను కడిగి సంఘములో తన కొరకు నిలవబెట్టుకుంటున్నాడు అని ఎప్పుడు గ్రహిస్తావు? రక్షణ లేని జీవితాలు కాదు ప్రేమన వారలారా. అలాని ఎప్పుడోకప్పుడు మారతాం ప్రేమన దేవుని పిల్లలారా. కానీ అప్పుడు నీ ఇష్టమైనప్పుడు నువ్వు వస్తే దేవుడు వెనకపోవచ్చేమో. మొన్న ఒక కొడుకుకి యాక్సిడెంట్ జరిగింది. తండ్రి అంటున్నాడు, నేను బ్యాప్తిజం తీసుకుంటా అని హడావుడు చేస్తున్నాడు. నేను ఒక మాట అన్నాను, ఈ రక్షణ సువార్త నీ కొడుకుకి యాక్సిడెంట్ కాకముందు నువ్వు వినలేదా అని అడిగాను. చాలా సార్లు విన్నాను. మరి అప్పుడు రాని పట్టుదల ఇప్పుడు ఎందుకు వచ్చింది? నా కొడుకు యాక్సిడెంట్ అయింది, వాడు బాగుపడతాడేమో అని.
అంటే నువ్వు మారటానికి నీ ఇంట్లో ఏదైనా జరగాల? మీరు ఆలోచించండి. నువ్వు మారటానికి నీ ఇంట్లో ఏదైనా జరగాల? ప్రభు ప్రేమతో నిన్ను కూర్చోబెట్టి తన సిలువ ప్రేమను నీకు చెబుతున్నప్పుడు అప్పుడు గుండె కరగలేదేంటయ్యా? ఆఫ్టర్ ఆల్ నీ కొడుకు కాలిరగగానే నీకు వెంటనే మారు మనసు వచ్చేసింది. మరి నీ ప్రభు నీ కొరకు సిలువలో చచ్చిపోయాడు కదయ్యా, ఆ ప్రేమ నీకు అర్థం కాలేదా? నీ కొడుకు నడవగలుగుతాడు లేదని భయం నీకు వచ్చేసిందే, ఇప్పుడు మారిపోతాను. నీ ప్రభు సిలువ మీద వేలాడాడేది, అది నీ కోసమని నీకు అర్థం కాలేదా? ఇప్పుడు కూడా నీ కొడుకు కోసం మారుతున్నావు, కానీ నీ కొరకు చనిపోయిన ప్రభు కొరకు కాదు. మీరు ఆలోచించండి. కొంచెం రక్తం రోడ్డు మీద కనబడగానే అమ్మో నా కొడుకు అన్నాడు. మరి యేసుక్రీస్తు శిలువ రక్తము, ఆయన కొరకు మనం చిందించిన రక్తము. నీ కొడుకు నడవాలి అన్నాడు, మరి యేసుక్రీస్తు శిలువ మీద చచ్చిపోయాడు కదా. మీరు ఆలోచించండి. వెంటనే సిగ్గుపడి బాగా ఏడ్చి కాళ్ళు పట్టుకోబోతున్నాడు. వద్దు, మీకు ఆలోచన కలిగించడానికి చెప్పానే తప్ప మరొకటి కాదంటే నిజమే కదా. నా ప్రభు ఎన్నోసార్లు నేను వెళ్ళినప్పుడు ఆయన సిలువ ప్రేమను నాతో చెప్పాడు, నాకు అర్థం కాలేదు. నా కొడుకు కలగానే ఈరోజు ఏదో అయిపోయింది అనుకుంటున్నాను. నిజమే కదా, నా ప్రభు నా కొరకు చచ్చిపోయాడు. ఇది కదా మనకు అర్థం కావలసింది. ఎప్పుడు అర్థమవుద్ది? చెమట కార్చి నెల కాగానే శాలరీ ఇస్తున్న నీ భర్త కష్టం అర్థమైంది కదా. మరి సిలువలో నీ కొరకు రక్తాన్ని చిందించిన ఆ ప్రభు కష్టం అర్థమైందా? ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇంటికి వచ్చే భర్త కష్టం అర్థమైనప్పుడు సింహాసనాన్ని వదులుకొని నిన్ను నన్ను ఆ సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళడానికి నీ కొరకు నా కొరకు ప్రభు దిగి వచ్చాడు కదా. ఆ కష్టం ఏమన్నా అర్థమైందా? అంటే మన కుటుంబ అవసరాల కొరకు మారుతాం తప్ప ప్రభు ప్రేమకు నువ్వు మారటం లేదు. పరలోకానికి వెళ్ళాలన్న ఆశ నీకు లేదు. ఏదో ఒక కష్టం వస్తుందండి, అప్పుడు మారు మనసు అంటుంటావు. కాదంటే ఏం చేస్తావు? నువ్వు వచ్చినప్పుడల్లా స్వీకరించడానికి దేవుడు ఏమన్నా కూర్చొని ఉన్నాడా? ప్రభువు పిలిచినప్పుడు రావాలి. నీకిష్టమైనప్పుడు నేను వస్తాను అంటే ప్రభువు స్వీకరించకపోతే ఏం చేస్తారు ప్రేమన దేవుని పిల్లలారా? ఇదిగో కోటలోనికి రావాలి. పాపాన్ని విడిచి కోటలోనికి వచ్చిన తర్వాత సంఘములో ఈ సంవత్సరాల ట్రైనింగ్తో నీ ప్రవర్తనను నిన్ను నువ్వు మార్చుకోవాలి. అప్పుడు ప్రభు ఎదుట ఆయన వచ్చినప్పుడు తిరిగి లేచినప్పుడు నిలబడితే అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఆయన ఇదిగో రండి అన్నాడు అనుకోండి, మన జీవితాలు ధన్యమైనట్టే. మన దేవుని పిల్లలారా, చివరి మాటగా చూసుకొని ముగించేసుకుందాం. దయచేసి మీరు చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చెయ్యబడుదురు. నచ్చిన వారు, నచ్చని వారు, అంతే, రెండు గుంపులు. ప్రభువు నచ్చిన వారు ఆయనతో కూడా విందులో ఉంటారు, నచ్చని వారు విడవబడతారు. అయ్యా ఇదిగో మేము వచ్చాం, తలుపు తీయండి అంటే మీరు ఎక్కడి వారో నేను మిమ్మును ఎరుగను అన్నాడు. పెళ్లి కుమారుడు సిద్ధపడిన వాళ్ళు పెళ్లి కుమారుడితో విందులోనికి వెళ్ళిపోయారు. ప్రేమల దేవుని పిల్లలారా, ఎలా ఉన్నాయి మన జీవితాలు? పెళ్లి కుమారుడితో వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? లేదంటే పెళ్లి కుమారుడు ఎలాగో ఆలస్యం చేస్తాడు అని నిద్రపోతూ ఆయన వచ్చినప్పుడు మనకు చావు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అప్పుడు ఏదో హడావుడు చేసావనుకోండి, అప్పుడు మన విశ్వాసం సరిపోదు, నూనె ఉండదు. అప్పుడు అడుగుతుంటాం, నూనె మాకివ్వు, మాకు మీకు సరిపోదు అని వాళ్ళు అంటారు. అప్పుడు ఉపయోగం ఏమీ లేదు. చాలా మందిని గమనిస్తుంటాను. నేను హాస్పిటల్కి ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అందరూ ఏం చేస్తుంటారంటే మాకు బాప్తీసం ఇవ్వండి అంటారు. ఎప్పుడు? ఈ చేతికేమో ఒక సెలైను, ఈ చేతికి ఒక సెలైన్ ఉన్నప్పుడు బాప్తీసం అంటారు. రెండు చేతులు బాగున్నప్పుడు లేదు. విషయం చెప్పమంటారా? అప్పుడు
కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, ఈయన ఒప్పుకుంటాడు. కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, ఎందుకంటే డాక్టర్ని అడగాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము బ్యాప్టిజం ఇద్దాం తీసుకెళ్ళిపోమంటారా అన్నారు అనుకోండి, ఏమన్నా అయితే మాకు తెలియదు అంటాడు. ఎంత విచిత్రం అంటే మంచం మీద నోడుకో బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటారు, ఇప్పుడు డాక్టర్ ఒప్పుకోవాలి, ఇప్పుడు ఇంకెవరు ఒప్పుకోవాలి? కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు ఒప్పుకుంటే చాలు? నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు ఒప్పుకుంటే చాలు. కానీ నీకిష్టం ఉంటుంది, నీ కుటుంబం ఎప్పుడు ఒప్పుకోరు. అప్పుడు ఇష్టం ఉన్న బ్యాప్టిజం తీసుకోవాలన్న కుమిలిపోయి చచ్చిపోతాం రే మన వారు. ఉపయోగం ఏముంది? అందుకే వాక్యం నేడు అను సమయం ఉండగానే నేడే రక్షణ దినం అని ఎందుకన్నా తెలుసా? ఇప్పుడు నీ ఇష్టంతో జరుగుతుంది, తర్వాత నీకిష్టం వస్తుంది, కానీ కుదరదు. మరి ఆయన బ్యాప్టిజం తీసుకోమంటున్నాడు, కొడుకు నువ్వే కదా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? మా పెదనాన్న కొడుకు మామయ్య గారు వద్దన్నాడు అన్నాడు. ఎవరట? పెదనాన్న కొడుకు మామయ్య గారు వద్దన్నాడట. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటే నాకు బ్యాప్టిజం ఇవ్వాలి? ఆయనకేమో తీసుకోవాలని, ఇప్పుడు కొడుకు కాదట, ఇప్పుడు వాళ్ళన్న కొడుకు యొక్క మామయ్య వద్దన్నాడట. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? నిజంగా ఎంత విచిత్రం అనిపించిందంటే, నాయనా నువ్వు రక్షణలోనికి మనం రాలేము. అందుకే కోటలోనికి సంఘములోనికి రావాలి బ్యాప్టిజం ద్వారా. వచ్చిన తర్వాత ఇక్కడ సిద్ధపడాలి, ఇక్కడ దేవుని వాక్యముతో సిద్ధపడి ఆయన వచ్చే సమయానికి ఇదిగో పరిశుద్ధమైన అలంకరణతో మనం ఉండగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభువు మనల్ని మెచ్చి మనకిచ్చేదే పరలోకము. కాబట్టి ఇదిగో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి సంతోషించినట్లు మన దేవుడు కూడా మనల్ని చూచి సంతోషించాలి. అలా చక్కగా సంఘములో మనం సిద్ధపడాలి. మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన రానున్నాడు. ఆయనకు నచ్చకపోతే మన జీవితాలు ఎందుకు ప్రేమన దేవుని పిల్లలారు? కాబట్టి సంఘములోనికి వచ్చామని మనం ఇక అయిపోయింది అనడానికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి సిద్ధపడుతూ యోగ్యురాలుగా, ఏమండి, సంఘముగా, వరుడు కొరకు సిద్ధపరచబడిన ఒక పెళ్లి కుమార్తెగా మనం అందరము సంఘముగా సిద్ధపడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.